ఇప్పుడు మనం 15 శ్లోకాల వరకు మనం చెప్పుకున్నాము. ఏనా 15 నుంచి 20 దాకా దాని అర్థాలు మనం చెప్పుకుంటాం. కాబట్టి 16వ శ్లోకం నుంచి చదవండి మీరు. తుమ ఉపకార సుగ్రీవహి కీన రామ మిలాయ రాజపద దీన తుమరే మంత్ర విభీషణ మాన లంకేశ్వర భయ సభ జగజాన యుగ సహస్ర యోజన పరబాను లీలోతాహి మధుర ఫలజాను ప్రభు ముద్రికా మేలి ముఖమాయి జలదిలాంగి గయచరజనాయి దుర్గమ కాజ జగతికి జేతే సుగమ అనుగ్రహ తుమరే దేతే. ఎన్ని శ్లోకాలు? 5 శ్లోకాలు. ఒక్కో శ్లోకం చదివి దాని అర్థం మీకు చెప్తా. దీంట్లో 2 శ్లోకాలు మటుకు మంచి కథలు వస్తాయి. ఇప్పుడు ఏమిటంటే రామాయణం మీకు చెప్పకుండా, రామాయణం సపరేట్గా చెప్పకుండా మీకు హనుమాన్ చాలీసాలోనే మీకు రామాయణం వచ్చేస్తుంది. రామాయణం అంటే చాలా మనకు ముఖ్యమైన గ్రంథం అనమాట. రామాయణం, మహాభారతం, భాగవతం ఇవన్నీ. ఈ రామాయణం కథ మీకు ఆ రకంగా వస్తుందన్నమాట. తర్వాత తుమ ఉపకార 16 శ్లోకం చదవండి నాన్న. బాగా గట్టి చదవాలా, గట్టిగా. సుగ్రీవహికి రామమిలాయ దానికి అర్థం ఏంటంటే తుమ ఉపకార సుగ్రీవికీన రామమిలాయ రాజపద దీన. ఆంజనేయ స్వామి సుగ్రీవుడికి రాజ్యం ఇప్పించాడు. తుమ ఉపకార సుగ్రీవహికీన రామమిలాయ రాజపద దీన. ఏ రకంగా? రాముల వారికి సుగ్రీవుడికి స్నేహం ఏర్పాటు చేసి, స్నేహం ఉనర్చి ఆయన సుగ్రీవుడికి రాజ్యం ఇప్పించాడు అనమాట. అది ఏ రకంగా ఇప్పించాడు ఏమిటి అనేది ఇప్పుడు మీకు కథగా చెప్తాను, శ్రద్ధగా వినండి. సరే, రాముల వారు వనవాసం వచ్చాడు తెలుసుగా. రాముడు, సీత, లక్ష్మణుడు దేనికి వచ్చారు వనవాసం? తండ్రి ఆజ్ఞ ప్రకారం 14 సంవత్సరాలు కైకేయి అని ఆమె కోరిక మేరకు, అంటే రాముల వారి యొక్క సవతి తల్లి అంటారు, ఆమె కోరిక మేరకు ఆయన వనవాసం వచ్చాడు. వనవాసం వచ్చిన తర్వాత ఈ వనవాసంలో వాళ్ళు తిరుగుతూ వాళ్ళు ఆ రకంగా ఫస్ట్ చిత్రకూటమి అనే దగ్గరికి చేరతారు. ఆ తర్వాత దండకారణ్యం అనే ఒక దగ్గరికి వెళ్తారు. ఈ తిరగత పంచవటి అనేది భద్రాచలం ఎవరు వెళ్ళారా? ఓకే అమ్మ, మంచి తల్లి. పంచవటి భద్రాచలం దగ్గర ఇప్పుడు కూడా ఉంది. పంచవటి అనే దగ్గర బాగా రమణీయంగా మంచి వృక్షాలు, చాలా బాగుంది. గోదావరి నది ఒడ్డున ఉందని చెప్పని అక్కడ ఒక పన్నశాల ఏర్పరచుకొని రాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురు ఆడు ఉంటారన్నమాట. ఇవి ఉన్నప్పుడు శూర్పణఖ విన్నారు మీరు? రాక్షసి అనమాట శూర్పణఖ. ఈ శూర్పణఖ వచ్చి రావణాసుడు చెల్లెలు. ఆమె ఏం చేస్తుంది? ఆడికి వస్తుంది. రాముడు మహా అందగాడు కదా, చూస్తుంది. రావణుడి దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు కావాలా అంట. ఇప్పుడు రావణుడు తమాషా ఏమంటే రాముడు గాడికి వచ్చి శూర్పణఖ ఏమంటుంది? నువ్వు నాకు కావాలంటుంది. అప్పుడు రాముడు వారు ఏమంటారంటే అడుగో లక్ష్మణుడు ఆడు ఉన్నాడు, పెళ్లి కాలేదు, లక్ష్మణుడి కాడి బొమ్మంటాడు. ఈ లక్ష్మణుడు ఏం చేస్తాడు? మళ్ళీ రాముడి కాడి బొమ్మంటాడు. కోపం వచ్చేస్తుంది. శూర్పణఖ రాక్షసి కదా మనిషి, కోపం వచ్చేస్తుంది. అంటే అందమైన స్త్రీ ఇలాగ వస్తుంది అనమాట. కోపం వచ్చేసి నేను సీతాదేవిని తినేస్తాను అని సీతాదేవి మీద పోద్ది. అప్పుడు లక్ష్మణుడు ముక్కు, చెవులు కట్ చేసేస్తాడు. అప్పుడు ఏడుస్తా అప్పుడు కాదు నాన్న, ఏడుస్తా కరుడు అనే ఒక రాక్షసుడు ఉంటాడు. అతను కూడా ఈమెకి అన్న అవుతాడు అనమాట. కరుడు కాడికి పోయి ఈ రకంగా నన్ను అవమానం చేశారు, నువ్వు పగ తీర్చుకో అని చెప్పుకుంటుంది. అప్పుడు ఈ కరుడు, దూషణుడు, కరదూషణాదులని 14,000 మంది రాక్షసులు రావణుడి మీదకి యుద్ధానికి వస్తారు. ఎంతమంది? 14,000 మంది.
అప్పుడు రాముడు వాడు దేవుడు కదా, మహాపరాక్రమశాలి. ఆయన ధనస్సు తీసుకొని అంబులపది ఉంటుంది. ఈ అంబులపది ఎటువంటి ఎన్ని బాణాలు తీసినా వస్తూనే ఉంటాయన్నమాట. దానికి ఇంకా కొరతే ఉండదు. ఆయన వదలుతూ ఉంటే ఆ 14 మంది రాక్షసుల్ని వీళ్ళందరినీ సంహరించేస్తాడు ఆయన. సీతాదేవి రాముడు వేసే బాణాల యొక్క నైపుణ్యాన్ని చూసి ఆమె మురిసిపోయినట్టు అప్పుడేనట చూడటం. ఆమె రాముడు వారు ఇంత పరాక్రమవంతుడు, 14,000 మందిని బాణం వేయటం మొత్తం చచ్చిపోయారు 14,000 మంది. అప్పుడు ఈ శూర్పణఖ ఏం చేసింది తెలుసా, నేరుగా నువ్వు చెప్పావు కదా రావణాసుడి కాడికి వెళ్ళిపోయింది. పోతే అన్న ఈ రకంగా ఉన్నారు, సీతాదేవి అని మహాసౌందర్యవతి రాముడు భార్య, నువ్వు ఆమెను చెరబెట్టు అంటే ఈ శూర్పణఖ అవమానం జరిగింది కదా, రాముడు పగ తెచ్చుకుందానికి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే రావణాసుడు వస్తాడు. రావణాసురుడు ఏ రకంగా వస్తాడు తెలుసా, మారీచుడు అని ఒక రాక్షసుడు ఉంటాడు, వాడిని పిలుస్తాడు. పిలిచి 14,000 మంది రాక్షసులు సంహరించాలంటే రాముడు మహాబలవంతుడు తెలిసిపోయి రావణాసుడికి. అందుకని మారీచుడిని ఒక రాక్షసుడిని పిలిచి, నువ్వు వాడికి వెళ్ళు పంచవాడి దగ్గరికి, సీతాదేవి వాళ్ళంతా ఉంటారు, బంగారు లేడిలాగా మారిపో. రాక్షసుల కంటే మాయ అనమాట, వాళ్ళు ఏ రకంగా తయారైపోతారు, వాళ్ళు నాలాగా తయారవుతారు, మీలాగా తయారవుతారు, ఏ రకంగా తయారవుతారు, రాక్షస మాయ అనమాట. నువ్వు బంగారు లేడిగా నువ్వు తయారుగా నువ్వు వాడు తిరుగుతూ ఉండు, సీతాదేవి అది కావాలంటది. అప్పుడు రాముడు నీ కోసం వెంటబడతాడు, తర్వాత నువ్వు కేకలయ్యి లక్ష్మణుడు కూడా వస్తాడు, అప్పుడు సీతాదేవిని ఎత్తుకొచ్చేస్తానని చెప్పి ప్లాన్ వేస్తారు. సరే ఈ మారీచుడు జింకకై తిరుగుతూ ఉంటాడు, సీతాదేవి కోరద్ది, రాముడు జింక కోసం వెళ్తాడు. ఆ జింక పరిగెత్తి రాముడు కొంచెం దూరం పోయిన తర్వాత హా లక్ష్మణ హా లక్ష్మణ హా లక్ష్మణ అంటే కేకలేస్తాడనమాట. అంటే రాముడు బాణం వేసిన తర్వాత అప్పుడు సీతాదేవి ఉండి రాముడికి ఏదో ఇబ్బంది జరిగింది, నువ్వు బోనాయన అంటది లక్ష్మణుడిని. అప్పుడు ఆయన అంటే అమ్మ రాముడు వారు దేవుడు, ఆయనకి ఏం జరగదు అంటే ఇదంతా రాక్షస మాయమ్మ అంటే ఒప్పుకోదామి. ఇంకేముంది, రాముడు పోతాడు, ఉదయం చెప్పిన మాట ప్రకారం లక్ష్మణుడు వెళ్ళిపోతాడు, ఇంక సీతాదేవి ఒక్కటే అయిపోయేలా. ఇంకా అవన్నీ చాలా లేట్ అవుద్దులేమ్మ. అప్పుడు ఆ గీత కూడా దాటేస్తుంది. లక్ష్మణుడు పోతూ లక్ష్మణ గీత అంటారు, ఆ గీత దాటద్దు తల్లి అని కూడా చెప్పిపోతాడు. కానీ రావణాసురుడు నేను గీత దాటను అని జంగం దేవరిలాగా వస్తాడు, మన కాటి కాపలు వస్తాడు, లైట్ అట్ట వాయిస్తా ఓ కేకలేస్తా వస్తా, నా హర హర మహాదేవ శంభూ శంకర అని గడగడగడగడని కొడతా వస్తారు, అట్ట వస్తాడు వాళ్ళు. మహాదేవ 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 అంట జంగం దేవర్లు. నువ్వు దాటి నాకు లేదు నేను భిక్షను తీసుకొని ఉంటాడు. పాపం ఆమె దాటి సర్ది తీసుకెళ్ళిపోతాడు. ఈ రకంగా వెళ్ళిన తర్వాత వేరే చప్పట కొట్టండి. అప్పుడు రాముడు లక్ష్మణుడు సీతని పాపం ఎత్తుక్కుంటా వాళ్ళు వెళ్తూ ఉంటారన్నమాట. ఈ రకంగా వెళ్తూ ఉంటే వాళ్ళకి మధ్యలో ఒక జటాయు అదంతా అయిపోయిందిలే అన్న. జటాయు రావణాసుడితో యుద్ధం చేస్తుంది. రావణాసుడు జటాయు రెక్కలు నరికేస్తాడు. ఇవన్నీ జరిగిపోతాయి. ఈ రకంగా జరిగిన తర్వాత ఒక రాక్షసుడు రాముల వారికి పెద్ద రాక్షసుడు అనమాట. వాడికి లలాటం వచ్చి ఇక్కడ ఉంటుంది, అంటే ఈ నుదురు వచ్చి ఇక్కడ ఉంటుంది, ఆడ కన్ను ఉంటుంది. వాడు మహారాక్షసుడు. వాడు పెద్ద పెద్ద చేతులు అన్నమాట. రాముడిని లక్ష్మణ్ణి ఇట్ట బంధించబోతాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడు వాళ్ళిద్దరు మహాపరాక్రమత చెరొక బాణం వేసేసి వాడు భుజాలు నరికిచ్చేస్తారన్నమాట. అంటే చేతులు నరికేస్తారు. అప్పుడు ఆ రాక్షసుడు అంటే ఒక గంధర్వుడు అన్నమాట, శాపం రాక్షసుడు. వాడు చెప్తాడు, నేను చచ్చిపోయిన తర్వాత మీరే నాకు అంత్యక్రియలు చేయంటే నన్ను కాల్చండి, అప్పుడు నాకు పవర్ వస్తుంది, నేను గంధర్వుడిని అవుతాను, మీకు మేలు చేస్తానంటాడు. సరే ఆ రకంగా రాముల వారు ఆయనకి అంత్యక్రియలు చేస్తాడు. అంటే ఆయనకి చనిపోయిన తర్వాత దహనం చేస్తాడు. అప్పుడు చెప్తాడు, సుగ్రీవుడు అనే వానరుడు ఉన్నాడు, మహాపరాక్రమవంతుడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన సహాయంతో నువ్వు సీత జాడ కనుక్కోవచ్చు, సీత నీకు దొరకద్ది, ఆయన సహాయంతో నువ్వు యుద్ధం చేయొచ్చు అని చెప్తే అప్పుడు ఆయన సుగ్రీవుడిని ఎత్తుక్కుంటూ వెళ్తుంటాడు. ఈ రకంగా వెళ్తా ఋష్యముఖ అనే పర్వతం దగ్గరికి వెళ్తారన్నమాట. ఋష్యముఖ పర్వతం దగ్గరికి వెళ్ళలేకే ఈ సుగ్రీవుడు కథ ఏంటంటే మనకి ఇంకెక్కువ కథ వద్దు. సుగ్రీవుడు అన్న వచ్చేసి వాలి అనమాట.
ఈ వాలి అనేవాడు ఏం చేస్తాడు, ఈ వాలి సుగ్రీవుడు ఇద్దరు రాజ్యంలో ఉంటారు, రాజ్యం ఏలుకుంటా. ఈ లోపల ఒక రాక్షసుడు, ఈయన మాయావి అనే ఒక రాక్షసుడు ఏం చేస్తాడంటే, ఆయన వాలిని నాతో యుద్ధానికి రా అంటాడు. వాలి సుగ్రీవుడు ఇద్దరు పోతారు వాటి యుద్ధానికి. వాడు మనం చెప్పాను కదా, ఒక సొరంగంలో దూతాడు మాయావి. వాలి కూడా సొరంగంలో పోతాడు కూడా. పోబోతున్నప్పుడు సుగ్రీవుడు వెనకాల పోబోతుంటే, నువ్వు బయటే ఉండి నువ్వు వచ్చిందాకా అని చెప్తే వాలి వెళ్ళిపోతే సుగ్రీవుడు బయట ఉంటాడు. చాలా సంవత్సరం రోజులు రాడు. అప్పుడు ఇంకా వాలి ఏమైపోయాడని చెప్పేసి ఒక కొండకు అడ్డం పెట్టి వెళ్ళిపోతాడు అన్నమాట. తర్వాత వాలి అది నెట్టుకుని బయటకు వచ్చేసి సుగ్రీవుడిని, నువ్వు నన్ను మోసం చేస్తావు, నన్ను చంపాలని అనేసి సుగ్రీవుడిని ధరివేస్తాడనమాట. అప్పుడు ఈ సుగ్రీవుడు ఈ ఋషిముఖాన పర్వతం మీదకి వస్తాడు. అక్కడికి ఎందుకు వచ్చి ఉంటాడు తెలుసా, ఈ ఋషిముఖాన పర్వతం మీద ఉంటే సుగ్రీవుడికి సేఫ్టీ అనమాట, రక్షణ. ఎందుకంటే అంతకుముందు వాలి దుందుబి అనే ఒక రాక్షసుడిని సంహరించి ఇసిరేస్తాడు. వాడి రక్తం అంతా అక్కడ పడుద్ది ఆ ఋషిముఖ పర్వతం మీద. పడినప్పుడు అక్కడ మాతంగ అనే ఒక మహర్షి ఉంటాడు ఆశ్రమం పెట్టుకుని, ఆయన శపిస్తాడు, వాలి కానీ ఇక్కడికి వస్తే అరే గాడ్ 1000 మొక్కలు అవుతాడనేసి. అందుకని అక్కడ ఆయన ఏర్పాటు చేసుకొని ఆడ ఉన్నాను. సుగ్రీవుడు రాని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం సుగ్రీవుడు హనుమంతుడు వీళ్ళంతా ఉంటారన్నమాట. వాళ్ళు రాముడిని చూస్తారు. చూసి ఆ రాముడిని చూసి వాలి పంపించాడు అనుకొని సుగ్రీవుడు హనుమంతుడిని పంపిస్తే, హనుమంతుడు తన మాటల చాతుర్యంతో రాముడు వాటిని మెప్పించి సుగ్రీవుడి గాడి తీసుకొచ్చి వాళ్ళిద్దరికీ స్నేహం కుదిస్తారన్నమాట. అప్పుడు రాముడు సుగ్రీవుడికి సహాయం చేయదలుచుకొని వాలిని చెట్టు చాటు నుంచి బాణంతో చంపేస్తాడు. చెట్టు చాటు ఎందుకు చంపుతాడు చెప్పు. సొగం వస్తుంది అన్నమాట. సొగం వస్తుంది, హాఫ్. అందుకని చెట్టు చాటు అని చెప్పేసి అప్పుడు సుగ్రీవుడిని పట్టాభిషేకం చేస్తాడనమాట. అది ఈ 16వ శ్లోకం చదవండి అన్నది. తుమవుపకార సుగ్రీవహికేన రామమిలాయ రాజపదదీన. తర్వాత తుమరే మంత్ర విభీషణమాన లంకేశ్వర భయ సభజగజాన. అదేంది ఇప్పుడు విభీషణుడు. ఈ విభీషణుడు అనేవాడు ఎవరు, రావణాసురుడు తమ్ముడు. ఈ విభీషణుడు చాలా మంచివాడు అన్నమాట. రావణాసురుడు చెప్తాడు, అన్నా నువ్వు చేసిన తప్పు సీతాదేవిని రాముడికి అప్పగించు అని చెప్తే ఎండవు రావణాసురుడు. వెనకపోగా తిడతాడు. తిట్టి రాజ్య బహిష్కరణ చేస్తా అంటే నువ్వు ఇక్కడ ఉంటూ వెళ్ళిపో అంటాడు. మంచి మాటలు చెప్తున్నాడు అనేసి. అప్పుడు ఈ విభీషణుడు తన ముఖ్యమైన అనుచరులు 4 తీసుకొని ఆకాశం నుంచి రాముల వారికి దండం పెట్టి రాముల వారి కాడికి వచ్చి, నేను నీకోసం వచ్చాను స్వామి, అక్కడ మా అన్న దగ్గర ఉండలేను, నీకు సహాయం చేస్తాను, నువ్వు భగవంతుడివి, నాకు నువ్వు శరణాగతి అంటే నువ్వు నాకు రక్షణ ఇవ్వని చెప్పంటే, రాముల వారు మంత్రులందరూ అడుగుతారు, జాంబవంతుడు చాలామంది అడుగుతాడు, మనం విభీషణుడిని నమ్మొచ్చా అనేసి. వాళ్ళంతా ఏమంటారు తెలుసా, మావాడు రాక్షసుడు, రావణాసుడు తమ్ముడు, మన కాడుండి మన రహస్యాలన్నీ రావణాసుడు చెప్పాలని వచ్చాడని చెప్పి ఎవరు ఒప్పుకోరు. అప్పుడు హనుమంతుడు చెప్తాడు, లేదు అతను మన దగ్గరుంటే మనకు చాలా మేలు జరగద్ది అని చెప్పి, తర్వాత రావణాసుడు చనిపోతే రాజ్యం తనకు వస్తుందని కూడా వచ్చి ఉంటాడు ఆయన, కాబట్టి ఆయన మన దగ్గర ఉంటే చాలా మంచిదని చెప్పి ఆయన ఎవరు హనుమంతుడు రాముణ్ణి ఒప్పించి ఈ విభీషణుణ్ణి రాముల వారికి స్నేహం కురిస్తాడనమాట. కురిస్తే అప్పుడు రాముల వారు కూడా అంటాడు, నన్ను శరణాగతి పొందాడు కాబట్టి నేను రక్ష అన్న వాళ్ళు ఎవరినెక్కడో కూడాను నేను దగ్గర తీసుకుంటాను అని చెప్పి అప్పటికప్పుడే రాముడు లక్ష్మణుని పిలిచి సముద్రపు నీళ్లు, వాళ్ళు సముద్ర పొట్టునే ఉండారు వాళ్ళు యుద్ధానికి, సముద్ర నీళ్ళు తెప్పించి విభీషణ్ణి రాజ్యాభిషేకం చేస్తారన్నమాట. అది ఈ 2 కథలు అయిపోయినాయి. తర్వాత తుమరే మంత్ర విభీషణ మాన లంకేశ్వర భయ సభజగజాన యుగ సహస్ర యోజన పరబాను లీలో తాకి మధురజలజాను. సూర్యుడు ఎంతో దూరంలో ఉన్న సూర్యుడిని పండు అనుకొని ఆయన పోయేసి సూర్యుని టచ్ చేస్తాడు. తర్వాత
అప్పుడు మూతి వచ్చి వంకరకు వస్తుంది. రక్తం కాదు నాయన, రక్తం వస్తుంది, మూతి వంకర పోద్ది. అందుకని హనుమంతుడు మూతి ఎట్టుంటుంది, ముందుకుంటుంది అనమాట. అప్పుడు హనుమంతుడు ఎవరు కొడుకు? ఆంజనేయదేవుడు కొడుకు, వాయుదేవుడు కొడుకు. మళ్ళీ వాయుదేవుడు కోపం వస్తుంది. కోపం వచ్చేసి ఆ వాయువు స్తంభింపజేస్తామని, గాలి అయితే మనం బతుకుతామా? అప్పుడు ముల్లోకాలంతా వచ్చి తర్వాత వాలిని మన హనుమంతుడికి మళ్ళీ అన్ని పవర్స్, అన్ని శక్తులు ఇస్తారన్నమాట. తర్వాత ప్రభుముద్రిక మేలిముఖమాయి జలది లాంగెచర జనాహి, రాముల వారు సీతజాడ కనుక్కోమని చెప్పి ఉంగరం ఇస్తే అది నోట్లో పెట్టుకొని ఆయన సముద్రం ఎంత ఉంటుంది, సముద్రం 1000 యోజనాలు వెడల్పు ఉంటుంది అనమాట, ఆ సముద్రాన్ని దాటుతాడు. తర్వాత దుర్గమ్మ కాజ జగతికి చేతే సుగమ అనుగ్రహ తుమరే దేతే. మనం ఎటువంటి కష్టాలైనా పరీక్ష రాయాలా, ఇంగ్లీషు లెక్కలు కష్టం, ఇంకేమైనా పని చేయాలి కష్టం, ఎటువంటి కష్టమైన పనులైనా హనుమంతుడి కానీ స్మరిస్తే సులభ సాధ్యం అవుతాయి, ఈజీ అయిపోతాయి. కాబట్టి మనం ముఖ్యమైన 5 శ్లోకాలు ఈరోజు చెప్పుకున్నాం. మనం తర్వాత వచ్చేవారు మిగతా శ్లోకాలు చెప్పుకుంటాం. వీర హనుమానికి, అంజనీ పుత్ర హనుమానికి, పవనతనయ ఆంజనేయ స్వామికి.